ఈ ఆరాధనకు చేరవచ్చిన పరిశుద్ధులైన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములందరికీ వందనాలు. అమ్మాయి అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. మంచిది బిడ్డలారా, దేవుని వాక్యంలోనికి నేరుగా మనం వెళ్దాం. చదవండి. నిర్గమకాండము 6వ అధ్యాయము 6వ వాక్యము, 12వ అధ్యాయము 12వ వాక్యము. ఇలాగు చెప్పుము, నేను యెహోవాను, నేను ఐగుప్తీయులు మోయించు బరువుల క్రింద నుండి మిమ్మల్ని వెలుపలికి రప్పించి వారి దాసత్వములో నుండి మిమ్మల్ని విడిపించి నా బాహువు చాపి గొప్ప తీర్పులు తీర్చి మిమ్మల్ని విడిపించి మిమ్మల్ని నాకు ప్రజలుగా చేర్చుకొని మీకు దేవుడనే యుందును. ఆమేన్. 12వ అధ్యాయం 12వ వాక్యం. ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్తు దేశమందలి మనుషులలోనే గాని జంతువులలోనే గాని తొలి సంతతి అంతయు హతము చేసి ఐగుప్తు దేవతలకు అందరికి తీర్పు తీర్చెదను. ఆమేన్. హల్లెలూయా. దేవుడు తీర్పు తీర్చే దేవుడని, లోకంలో ఉన్న సమస్త ప్రజలకు కానివ్వండి, దేవుళ్ళకు దేవతలకు కానివ్వండి, మనుషులకు కానివ్వండి, తీర్పు తీర్చే దేవుడని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. కీర్తనల గ్రంథంలో కూడా యెహోవా భూలోకములకు తీర్పు తీర్చుటకు వేంచేయుచున్నాడని, నరులకు తీర్పు తీర్చువాడు ఆయనే అని అనేక విషయాలు లేఖనాల్లో రాయబడి ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏది ఏమైనప్పటికీ దేవుడు తన ప్రజలైన ఇజ్రాయేలుతో ఇలాగు చెప్పు అని చెప్పి ఆ నిర్గమకాండం 6వ అధ్యాయం 6వ వాక్యంలో చూసాం మనం. ఏం చేశాడు ఆయన? బానిసత్వంలోంచి వారిని విడిపించడం మాత్రమే కాదు, మిమ్మల్ని ఎవరైతే బాధ పెట్టారో, ఎవరైతే శ్రమలు అనుభవించేటట్టు చేశారో, ఎవరైతే మిమ్మల్ని హింసించారో బిడ్డలారా, నేను వారికి వారి దేవుళ్లకు తీర్పు తీరుస్తాను అని చెప్పాడు. ఆమేన్. హల్లెలూయా. అన్నట్లుగానే దేవుడు తీర్పు తీర్చడం ప్రారంభించాడు. మొదటిగా మనం నేర్చుకున్నాం బిడ్డలారా, మనం ఏం నేర్చుకున్నాం? ఒకటి, ఎవరికి తీర్పు తీర్చాడు? పాముకు తీర్పు తీర్చాడని మనం నేర్చుకున్నాం. మన దగ్గర పాము అని దాన్ని పిలుచుకుంటాం, మరి వారి దేశంలో ఏం పిలుస్తారో కానీ మొత్తం మీద ఆ పాము అనేటువంటి వారు సేవిస్తున్న ఆ దేవునికి, ఆ దేవతకి దేవుడు తీర్పు తీర్చినట్టుగా మనం చూసాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు రెండవ తీర్పుల గురించి మనం నేర్చుకుంటాం. చదవండి. నిర్గమకాండం 7వ అధ్యాయం 17వ వాక్యం నుంచి చదవండి. కాగా యెహోవా ఆజ్ఞ ఏదనగా నేను యెహోవానని దీన్ని బట్టి నీవు తెలుసుకొందువని యెహోవా చెప్పుచున్నాడు. ఇదిగో నా చేతిలోనున్న ఈ కర్రతో నేను ఏటి నీటిని కొట్టుదును, అది రక్తముగా మార్చబడును. ఏటిలోని చేపలు చచ్చును, ఏరు కంపు కొట్టును. ఏటి నీళ్లు త్రాగుటకు ఐగుప్తీయులు అసహ్యపడుదురని చెప్పుమనెను. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు అహరోనుతో నీ కర్రను పట్టుకొని ఐగుప్తు జలముల మీద అనగా వారి నదుల మీదను, వారి కాలువల మీదను, వారి చెరువుల మీదను, వారి నీటి గుట్టలన్నిటినీ మీదను నీ చెయ్యి చాపుము, అవి రక్తమగును. ఐగుప్తు దేశమంతటను మ్రాను పాత్రలలోను రాతి పాత్రలలోను రక్తము ఉండునని అతనితో చెప్పుమనెను. యెహోవా ఆజ్ఞాపించినట్లు మోషే అహరోనులు చేసిరి. అతడు ఫరో ఎదుటను అతని సేవకుల ఎదుటను తన కర్రను పైకెత్తి ఏటి నీళ్లను కొట్టగా ఏటి నీళ్ళన్నీ రక్తముగా మార్చబడెను. ఏటిలోని చేపలు చచ్చెను, ఏరు కంపు కొట్టెను. ఐగుప్తీయులు ఏటి నీళ్లు త్రాగలేకపోయిరి. ఐగుప్తు దేశం అంతటా రక్తము ఉండెను. ఐగుప్తు శకునగాండ్రు కూడా తమ మంత్రముల వలన అట్లు చేయగా యెహోవా చెప్పినట్టు ఫరో హృదయము కఠినమాయెను.
హల్లెలూయా. దేవుడు ఇశ్రాయేలును పోనివు, లేకపోతే నీ దేశం మీద గొప్ప తీర్పులు తీరుస్తాను అని ఫరో రాజుతో చెప్పినట్లుగా మనం చూసాం. బిడ్డలారా, ఇప్పుడు దేవుడు ఏం చేశాడు అని మనం చూస్తే, రెండవదిగా ఏం చేశాడని చూస్తే, ఐగుప్తు నీళ్లను ఏం చేశాడు? రక్తముగా మార్చాడు. దీన్ని ఐగుప్తుల యొక్క నీటిని ఏం చేశాడు? ఆయన రక్తముగా మార్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మోషే అహరోనులు వెళ్ళి ఆ కర్రతో నీళ్లను కొట్టారు. నీళ్లను కొట్టినప్పుడు నీళ్ళన్నీ రక్తముగా మార్చబడును గాక అన్నారు. అంతే, నీళ్ళని ఏమైనాయి? రక్తముగా మార్చబడ్డాయి. నీటిలోని చేపలు, కప్పలు, మిగతా ఏమున్నాయి అన్నీ చనిపోయాయి. అలాగనే ఆ నీళ్లు కంపు కట్టాయి. అది వారు నది నీళ్లు మాత్రమే కాకుండా చెరువుల నీళ్లలో ఎక్కడ నీళ్లున్నాయో అక్కడ నీళ్ళన్నీ రక్తముగా మార్చబడ్డాయి. వారి బిందెలు, రాతి పాత్రలే కానివ్వండి, కర్ర పాత్రలే కానివ్వండి, ఎక్కడెక్కడ ఎందులో నీళ్లున్నాయో ఆ నీళ్లు మొత్తము ఏమయ్యంటే బిడ్డలారా, అవి రక్తముగా మార్చబడ్డాయి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. రైట్. ఇప్పుడు మీరు ఆలోచన చేయండి కొంచెం. ఈ నీళ్లు రక్తంగా మార్చబడ్డాయి, చేపలన్నీ చనిపోయాయి, కంపు కొట్టాయి. ప్రజలు తాగలేకపోయారు. వారు ఏం చేశారంటే బిడ్డలారా, ఆ నది పక్కన కింది భాగంలో పక్కకు తవ్వుకొని ఆ సెలిమెలో గుండా ఊరిన నీళ్ళన్నిటినీ వారు తాగి బతికారు. ఇలాగ 7 రోజులు జరిగిందట. ఎన్ని రోజులు? 7 రోజులు జరిగింది. 7 రోజులు జరిగినా కూడా ఆ రాజు హృదయము కఠినంగానే ఉన్నది, కానీ అతని హృదయం మెత్తబడలేదు. ప్రజల్ని పోనిచ్చిన వాడు కాదు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు నీళ్లు రక్తంగా ఎందుకు మార్చబడ్డాయి అనంటే, ఫరో దేవుని మాట విననందుకు, ఐగుప్తీయులు దేవుని మాట విననందుకు నీళ్లను రక్తముగా మార్చారు. ఇప్పుడు ఆ నీళ్లు ఏ నీళ్లు అనంటే అవి ఏటి నీళ్లు అనగా నది నీళ్లు. ఐగుప్తులో పారుతున్నటువంటి ఆ నది పేరు తెలుసా మీకు? నైలు నది. ఐగుప్తులో పారుతున్న నది పేరు ఏంటిది? నైలు నది. ఆ నైలు నది నీళ్లను వారు పవిత్రముగా ఎంచారట. ఎలాగెంచారు? నైలు నది నీళ్లను, అక్కడ నీళ్లను శుద్ధ జలముగా, పవిత్రమైన జలాలుగా వారించారు. ఇప్పుడు మనం ఎలాగైతే మన ప్రాంతంలో గోదావరి, కృష్ణ, గంగా అని ఎలాగైతే పేర్లు ఉన్నాయో బిడ్డలారా, అలాగనే వాటికి కూడా పేర్లు ఉన్నాయి. మనం ఇక్కడ కృష్ణని ఏమంటాము? కృష్ణమ్మ నది నీళ్ళు అంటాం. గంగా నది నీళ్ళని గంగమ్మ తల్లి నది నీళ్ళు అంటాం. ఇట్లా గోదావరి, ఇట్లా ఒక్కొక్క నదులకు ఇట్లా పేర్లు మనం కూడా పెట్టుకున్నాం కదా. అలాగనే ఐగుప్తులో ఆ నదికి ఒక పేరుంది. వారు ఆ పేరు మాత్రమే కాదు, నైరున గారి పేరు కాదు, దానికి ఒక దేవతగా వారు పేరు పెట్టి పిలుచుకునేవారు. ఒక దేవుడిగా, ఒక దేవత పేరు పెట్టి పిలుచుకునేవారు. ఏంటి ఆ దేవత పేరు, దేవుడి పేరు అంటే హబి. నైలు నది యొక్క దేవత పేరేంటి రానా? హబి. ఇంకొక మాట, అక్కడ చెర్ల మీద, కుంటల మీద, మిగతా మొత్తము ఉన్నటువంటి ఆ నీళ్లను వారు ఏమని పిలుచుకునేవారంటే కూనం. ఇప్పుడు 2 పేర్లు పెట్టారు వాళ్ళు. ఈ 2 దేవుళ్ళుగా, దేవతలుగా కొలిసేవారు. ఎలాగైతే మన భారతదేశ సాంప్రదాయాల్లో ప్రతిదాన్ని మనం ఒక పేరు పెట్టుకొని దేవుడు, దేవత అని ఎలాగైతే పేరు పెట్టుకొని మొక్కుతూ, ప్రార్థన చేస్తూ, ఆరాధన చేస్తారో మన దేశంలో, అలాగనే ఐగుప్తులు కూడా ప్రతిదానికి ఒక పేరు పెట్టుకొని వారు కూడా దేవుళ్ళుగా, దేవతలుగా పిలుచుకొని వాటిని పూజించేవారు. ఇప్పుడు ఎలాగైతే మనకు గోదావరి పక్కనే శ్రీరామచంద్ర వాళ్ళ ఆలయం ఎలా ఉందో, ఆ నీళ్ళని తీసుకెళ్ళి ఎలాగైతే విగ్రహాలను కడుగుతారో, ఈ నైలు నది నీళ్లను తీసుకొని వెళ్ళి వారి విగ్రహాలు కడుక్కొని, మందిరాలు కడుక్కొని వారు పవిత్రపరుచుకునేవారట. అర్థమవుతుందా? వారి విగ్రహాలు కూడా ఈ నైలు నది నీళ్ళ చేత వీటిని తీసుకొని వాళ్ళు విగ్రహాలు, పూజారులు ఉంటారు కదా, విగ్రహాలు కడుక్కొని, దేవతలను కడుక్కొని, దేవుళ్ళని కడుక్కొని వాటిని సేవించి ఆరాధించేవారట. అంటే చూడండి మీరు, నీళ్ళని ఎంత పవిత్రంగా ఎంచారు. ఈ నీళ్లకు 2 పేర్లు, ఒకటి హబి, రెండవది ఏంటిదానా కూనం అనేటువంటి దేవుళ్ళ పేర్లు పెట్టి పిలుచుకునేవారు. ఇప్పుడు మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు నది నీళ్ళు ఏమైనానా? చెరువులో ఉన్న నీళ్ళు ఏమైనానా?
ఏమైనాయమ్మా? రక్తముగా మార్చబడ్డాయి. అంటే రక్తముగా మార్చబడ్డాయి అంటే దేవుడు వాటిని ఏం చేశాడు? ఆ దేవుళ్ళను అంతే, ఆ దేవుళ్ళను ఆ దేవతలను ఏం చేశాడు? చంపేశాడు. అది చంపేయడం వల్ల ఇప్పుడు ఆ నీళ్ళని ఏమైందంటే రక్తంగా మార్చబడ్డాయి. మీరు ఒక విషయం ఆలోచన చేశారా? అక్కడ ఐగుప్తులో ఉన్నటువంటి మంత్రగాళ్ళు, శకునగాళ్ళు కూడా ఏం చేశారు? ఆ నీళ్లను ఇప్పుడు మీరు చెప్పండి, ఎవడైనా తెలివి కల్లోడు ఎదుటివాడు నీళ్లను రక్తంగా మారిస్తే వాడి ప్రజలు తాగునట్లుగా ఆ రక్తం నీటిగా మారుస్తాడా? నీళ్ళను ఉన్న రక్తం మారుస్తాడా? ఏం చేయాలి వాడు? అందుకే ఈ మాంత్రికులకు కొందరికి తెలివి ఉండదు. నిజం చెప్తున్నా, మీకు తెలుసా లేదో, ఈ మాంత్రికులు ఉంటారు కదా, మంత్రజ్ఞులు మాంత్రికులు అంటే ఉంటారు కదా, చేతబడి, వాళ్ళకి తెలివి ఉన్నది. ఒకటి భర్తగా చేసుకుంటుంది, ఒకటి సొంత పిల్లలకే చేసుకుంటుంది, కోడలకు పిల్లలు కాకుండా చేస్తుంది. అర్థమవుతుందా? ఇలాంటి జాతి అందులో ఉన్నారు. అంటే వాళ్ళకి కనికరం ఏం లేదు. వాడు నిజంగా వాడు శక్తి కలిగినవాడైతే, నిజంగా వాడు జ్ఞానం కలిగినవాడైతే వాడు ఏం చేయాలి? అరే ఒకవేళ మోసే అహరోనులను వాడు శత్రువులుగా ఇస్తే మా శత్రువులు మా ప్రజలు నీళ్లు తాగలేకుండా చేసి ఇలాగ చేస్తావా? లేదురా, నీ శక్తి కంటే మా శక్తి గొప్పదిరా అని చెప్పి ఏం చేయాలి? వాడు ఆ రక్తాన్ని నీటిగా మార్చుకొని ప్రజలు తాగినట్లుగా చేయాలి. కానీ వాడు అలాగే చేయలేదు. వీళ్ళు కూడా ఉన్న నీళ్ళని రక్తం చేసేసాడు, ప్రజలు తాగకుండా చేసేసాడు. ఇక ఎందుకు మరో హృదయం ఏమైంది? ఇప్పుడు కఠినమైంది. మామూలు కూడా చేసాం, నువ్వేంద్ర పెద్ద గొప్ప అనుకుంటున్నాడు సార్. అసలు సంగతి ఏంది? వాళ్ళ దేవతలకు తీర్పు తీర్చబడిందని, ప్రజలు నీళ్లు తాగకుండా చేశాడని, శాపలు సత్యాన్ని ఈ ఇంగిత జ్ఞానం లేకుండా వారు ప్రవర్తించారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి అన్న, నీళ్ళు ఏమైనాయి? రక్తమైంది. ఆ నీటి పేర్లు, ఆ నీటి యొక్క దేవతల పేర్లు ఏంటిది? ఒకటి హబి, రెండవది కూనం. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? వారి దేవతలకు, ఐగుప్తు దేవతలకు ఏం చేశాడు? తీర్పు తీర్చాడు. ఏంటి తీర్పు? మరణ శాసనం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొంచెం మన పాఠంలోకి వెళ్దాం ఇక, ఓకేనా? ఇప్పుడు మీకు అర్థమైంది కదా? నీటికి తీర్పు తీర్చాడు. నీటి దేవుళ్ళు, దేవతలు హబే, కూనం అనబడిన వాటికి దేవుడు తీర్పు తీర్చేశాడు. ఏంటి ఆ రక్తానికి సాదృశ్యం ఏంటి? రక్తం అంటే ఏంటి? రక్తం అంటే అర్థం ఏంటి? దాంట్లోకి వెళ్ళి దేవుడు మనకు నేర్పించే పాఠం ఏంటి అని కొంచెం ఆలోచన చేస్తే బిడ్డలారా, ఇప్పుడు చదవండి యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18వ వాక్యం. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. రండి, రండి, మన వివాదము తీర్చుకుందాం. మన వివాదము, మన గొడవ, మన పంచాయతీ, మన కొట్లాట తీర్చుకుందాం. రండి. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను, మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను, అవి హిమము వలె తెల్లబడును, అవి హిమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనివైనను, కెంపు వలె ఎర్రనివైనను, అవి గొర్రెబొచ్చు వలె తెల్లని వగును, అవి గొర్రెబొచ్చు వలె తెల్లని వగును. అందరూ ఆమేన్ చెప్పండి గట్టి. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలారా రండి, మన వివాదం తీర్చుకుందాం. రండి. నేనేం చేశానురా? మీకేం కీడు తలబెట్టాను? మీ ఎడుల నేనేమైనా తప్పుగా ప్రవర్తించానా? న్యాయమే చేశాను, అన్యాయం చేయలేదు. ఇదిగో ఐగుప్తు బానిసత్వంలో ఉన్నప్పుడు ఆ ఐగుప్తు ప్రజలకు, వారి దేవుళ్ళకు, దేవతలకు తీర్పు తీర్చాను. ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాను, యోర్దాను పాయలు చేశాను, అరణ్యంలో మన్నతో మిమ్మల్ని పోషించాను, ఎడారిని మీకు రాజమార్గంగా ఏర్పాటు చేశాను, మీకు మాంసం అడిగితే మాంసం ఇచ్చాను. ఇదిగో 7 జాతులతో, కణంలో ఉన్న 7 జాతులతో యుద్ధము చేసి, నేనే యుద్ధము చేసే కొలను వేసి, కొలత వేసి మీకు స్వాస్థ్యముగా మీరు కట్టని ఇళ్లను, కట్టని ప్రాకారాలు పంచి ఇచ్చాను. మీకేం తక్కువ చేశాను రా? ఆ దేశం ఏం దేశం అట? ఆ దేశం ఏంటి నానా? జనము గల దేశం, మూటలు గల దేశం, కరువు అనుకోనకుండా పంట పండే దేశం, సమృద్ధి గల దేశం. మీకేం తక్కువ చేశాను రా? మరెందుకురా మళ్ళీ విగ్రహారం చేశారు? మరెందుకురా మళ్ళీ పాపం చేశారు? మరెందుకురా మరెందుకురా పంపించారు? మరెందుకురా కాని కార్యాలు? రండ్రా, అంతేనా? రండిరా, నా వివాదం ఏదో తెలుసుకుందాం రండి అన్నాడు ప్రభు. వాడు వచ్చి ఏం చెప్తాడండి? ఏం చెప్తాడు? పాపం చేసింది నిజమే, విగ్రహారం చేసింది నిజమే, వ్యభిచారం, దొంగతనం, మోసం, తాగుడు, తిరుగుడు, పనికిమాలిన పనులు, శరీరం అనుసరించి విచ్చలవిడిగా బ్రతికింది నిజమే. ఏం చెప్తాడండి? కానీ అక్కడ దేవుని కృప చూడండి, దేవుని కనికరం చూడండి. అంటాడు, మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను, అవి హిమము వలె తెల్లవైతేనా.
ఎట్లా చేస్తారంటే మళ్ళీ ఎర్రగా ఉన్నాయి మీ పాపాలు, అవి తెల్లగా చేస్తా. కెంపు వాళ్ళే ఎర్రని వైనను, అవి గొర్రె బొచ్చు వాళ్ళే తెల్లగా చేస్తా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రక్తంలో పొర్లుచున్న నిన్ను చూసి నీ యొద్దకు వచ్చి నీళ్ళతో కడిగి నీ తల అంటి, అది చదివితే మనకు నిజంగా పిచ్చెక్కుద్దండి. ఎహెజ్కేలు పుస్తకం 16వ అధ్యాయంలో బిడ్డలారా, ఆ సంగతులన్నీ చదువుకుంటూ వస్తే అసలు మామూలుగా చేసిన కార్యాలు కాదైనా, మామూలుగా కార్యాలు కాదు అవన్నీ. ఏంటినా చదువు. ఎహెజ్కేలు పుస్తకం 16వ అధ్యాయం దొరకలే ఇంకా. ఎన్నో వాక్యం? అయితే నేను 6వ వాక్యం నుంచి అయితే నేను నీ యొద్దకు వచ్చి రక్తంలో పొర్లుచున్న ఎక్కడ పొర్లుతుంది? ఎక్కడ పడుతుంది నాన్న? రక్తంలో పొర్లుచున్న నిన్ను చూసి నీ రక్తంలో పొర్లి ఉన్న నీవు బ్రతుకుమని నీతో చెప్పి నీవు నీ రక్తంలో పొర్లి ఉన్నను బ్రతుకుమని నీతో చెప్పి మరియు నేల నాటబడిన చిగురు వృద్ధి అగునట్లు నేను నిన్ను వృద్ధిలోనికి తేగా నీవు ఎదిగి పెద్దదానవై ఆభరణ భూషితురాలవైతివి, దిగంబరివై వస్త్రహీనముగానున్న నీకు స్తనములు ఏర్పడెను, తల వెంట్రుకలు పెరిగెను. మరియు నేను నీ యొద్దకు వచ్చి నిన్ను చూడగా ఇష్టము పుట్టించు ప్రాయము నీకు వచ్చి ఉండేను గనుక నీకు అవమానం కలగకుండా నిన్ను పెళ్లి చేసుకొని నీతో నిబంధన చేసుకొనగా నీవు నా దానవైతివి. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. అప్పుడు నేను నీళ్లతో నిన్ను కడిగి రక్తంలో పొర్లుచున్న నిన్ను నీళ్లతో కడిగి నీ మీద నున్న రక్తమంతయు తుడిచి నీ మీద ఉన్న రక్తమంతయు తుడిచి నిన్ను నూనెతో అంటి. చాలా ఇవన్నిటికీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థం ఉంటుంది. ఇలా వీళ్ళు ఎక్కడ పడుతున్నారు? ఇజ్రాయేలు రక్తంలో. అనగా రక్తం అంటే అర్థం ఏంటి ఇప్పుడు చెప్పండి? పాపం. రక్తం అంటే అర్థం ఏంటి నాయన? పాపం. పాపంలో పొర్లుతున్నా నిన్ను చూసి నీ యొద్దకు వచ్చి నీళ్ళతో నిన్ను కడిగి నీ నూనెతో తల అంటి నీకు వస్త్రాలు ఇచ్చి. ఏం తక్కువ చేశాను నేను నీకు? అమ్మా ఇజ్రాయేలు కన్యక, నీకేం తక్కువ చేసినా బిడ్డ? నీకేం తక్కువ చేయలేదు. నీళ్ళతో నిన్ను కడిగాను అనగా యేసయ్య తన రక్తంతో మనల్ని కడిగాడు. పాపంలో పొర్లుతున్న మనల్ని కడిగాడు, పరిశుద్ధపరిచాడు, ఆత్మచేత అభిషేకించాడు, రక్షణ వస్త్రం ఇచ్చాడు. ఏం తక్కువ చేశాను నేను? ఏమీ తక్కువ చేయలేదు. అందుకనే కోపం వచ్చి అంటాడు, రా రా తెలుసుకుందాం నీ వివేదం నా వివేదం. రాబిడ్డారా, ఏం తక్కువ చేశాను నేను మీకు? ఎందుకురా ఆ రక్తంలో ఇంకా పొర్లుతున్నారు? ఎందుకురా ఆ పాపంలో ఇంకా పొర్లుతున్నారు? మీరు ఆ పాపాన్ని కడిగేసుకొని రా, పాపాన్ని కడిగేసుకో. నీవు కనుక పాపి అని ఒప్పుకొని నా దగ్గరికి వస్తే బిడ్డ నీ పాపాలను ఎలాగో కడుగుతారట ఆయన, హిమమంత తెల్లగా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. గొర్రె బొచ్చంత తెల్లగా కడిగేస్తాను నీ పాపాలు, శుద్ధి చేస్తాను, పరిశుద్ధపరుస్తాను, కడిగి వేసుకో అంటున్నాడు ప్రభు. రానా దగ్గరికి రావట్లేదు ప్రజలు. ఇంకా పాపంలోనే పొర్లుతున్నారు ప్రజలు. జన్మ కర్మ పాపంలోనే దొర్లుతున్నారు ప్రజలు. రక్తంలోనే దొర్లుతున్నారు ప్రజలు. నా ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుడు పిలుస్తున్నాడు. పాపంలో ఉన్న ప్రజలందరినీ పిలుస్తున్నాడు. జన్మ కర్మ పాపంలో బొర్లుతున్న ప్రజలందరినీ పిలుస్తున్నాడు. బిడ్డారా, నిన్ను పోషిస్తున్నాను కదా, భూమిలో నిన్ను పుట్టించాను కదా, నిన్ను పోషిస్తున్నాను కదా, వస్త్రాలు ఇస్తున్నాను కదా, నీకు సమస్తం ఇస్తున్నాను కదా. బిడ్డారా, ఏం తక్కువ చేశాను బిడ్డ నీకు? రా నా దగ్గరికి రా. మన వివాదం అంటే అర్థమేంటి రానా? గొడవ. అంటే ఇప్పుడు ఎవరెవరికి గొడవ ఉన్నది? ఎవరెవరికి గొడవ ఉన్నది? పాపంలో ఉన్న ప్రజలకు దేవునికి, ఇజ్రాయేలులకు దేవునికి, దేవుని మాట వినని మేడ వంచని ఇజ్రాయేలులకు దేవునికి గొడవ. అదేంది? దేవుడికి ప్రజల గొడవ ఉంటుందా? ప్రేమ గల దేవుడు కదా, తీసురమ్మా, కనికరం గల దేవుడు కదా, క్షమించే దేవుడు కదా, కనికరించే దేవుడు కదా, ప్రేమ గల దేవుడు కదా. ఏంది రారా చూసుకున్నామంటాడు దేవుడు అని తనొచ్చినా అసలు కథ మీకు తెలుస్తలేదురా, ఏమో అనుకుంటాను. మీకు ఎవరు చెప్పక ఇప్పుడు నేను రాసి పెట్టిన అల్లా, నేను రాసిన అల్లా రా, మనం వివాదం చేసుకుందాం, రారా
అంటున్నాడు. ఓ ప్రభా, ఏ పైకి కింది చదివితే ఇంకా ఘోరంగా ఉంటే మాట్లాడాలి, ఎందుకని కొన్ని మీకు ప్రాముఖ్యమైనది కావాలి కనుక చెప్తున్నా. మీ పాపములు రక్తము వలె ఎర్రని అయినను. ఇప్పుడు చెప్పండి, రక్తం అంటే అర్థం ఏంటి నాయనా? పాపం. అక్కడ ఏజిఎల్ 16లో రాయబడింది, పాప రక్తంలో బొర్లుతున్న నిన్ను అన్నాడు. అంటే పాపంలో బొర్లుతున్న నిన్ను నీ యొద్దకు వచ్చి నిన్ను నీళ్లతో కడిగి, అనగా బాప్తిసం ఇచ్చి, నూనెతో తల అంటి, అనగా దేవుని ఆత్మచేత నిన్ను అభిషేకించి, తేనె నూనె దేవుని వాక్యం అను ఆహారం నీకు ఇచ్చి నేను పోషించాను. ఏం తక్కువ చేశాను నీకు? ఏం తక్కువ చేశాను? అయినా నువ్వేం చేస్తున్నావు? తిరుగుబాటు చేస్తున్నావు. ఏం చేస్తున్నారు ప్రజలు? తిరుగుబాటు చేస్తున్నారు. ఏం చేస్తున్నారు ప్రజలు? పాపంలో బొర్లుతున్నారు. ఇంకా ప్రజలారా, దేవుని బిడ్డలారా, విడవండి నారా మీ పాపాలు, విడవండి అమ్మా, అయ్యా విడవండి బిడ్డ మీ పాపాలు, దేవుని యొద్దకు రండి. మీకు విషయం చెప్తానా, వినండి. పాపము చేసిన వారిని దేవుడు ఎవరిని వదలడు. ఎవరు సపోర్ట్ చేయలేదు ఏందో భయపడు బిడ్డ. నేను నమ్ముతున్నాను మీలో భయంకరమైన పాపాలు చేసేవారు లేరని. ఎందుకు దేవుడిని వదిలే, ఇప్పుడు విగ్రహాలను వదిలేశారు కదరా. విగ్రహారాధన, వ్యభిచారం, దొంగతనం, అబద్ధం, మోసం, తాగుడు, పనికి మళ్ళీ కొన్ని ఉన్నాయి. అయితే గుర్తుపెట్టుకోండి నాన్న, దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత ప్రభు ఏమన్నాడంటే సులువుగా చిక్కులు పెట్టి పాపాలు అన్నాడు. పాపాల్లో 2 విధాలు, మరణకరమైన పాపము, మరణకరము కాని పాపం. 2 పాపాలు ఉన్నాయి. ఇవి 2 ఆలోచించాలి. అందుకే వాటిని అన్నాడు ఎప్పుడు సులువుగా చిక్కులు పెట్టి పాపం అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. బిడ్డలారా గుర్తుపెట్టుకోండి నాన్న, పాపాన్ని వదవాలి, పాపాన్ని విడవాలి. మళ్ళీ పాపంలో బొరలొద్దు, పాపం జోలికి వెళ్ళొద్దు నాన్న, పాపం జోలికి వెళ్ళొద్దు బిడ్డ, వెళ్ళొద్దు. అది మంచిది కాదు. పాపం వలన వచ్చు జీతం ఏంటి నాన్న? మరణం. ఇంకా దీనికి పెద్ద మర్మాలు ఏంటిరా? దీనికి మర్మాలు ఏంటి నాన్న? పాపం అంటే అర్థం ఏంటిది? ఆజ్ఞ అతిక్రమమే పాపం, సకల దుర్నీతి పాపం, ప్రార్థన చేయకపోవట పాపం. 3 చెప్తాను, ఇంక ఎక్కువ ఉన్నాయి. పాపం అంటే ఏందో ఒకరోజు మంచి టాపిక్ చెప్పుకుంటూ వస్తాను మీకు. పాపం అంటే కొందరు తెలియట్లేదు, క్రైస్తవులకే పాపం అంటే ఏందో తెలియట్లేదు. పాపం వాళ్ళని చూసి జాలిపడాలి మనం. పాపం అంటే ఏందో తెలియట్లేదు. ఆజ్ఞాతిక్రమం అన్నాడు కదా, ఆజ్ఞాతిక్రమం అన్నాడు. ఏంటి ఆజ్ఞలు? పాత నిబంధనలో 10, కొత్త నిబంధనలో 2. ఇంకా 2 మాత్రమే కాదు, మత్తయి సువార్త మొదలుకొని యూదా పత్రిక వరకు ఎన్ని విషయాలు రాయబడ్డాయో అవన్నీ ఆజ్ఞలు. ఆ ఆజ్ఞను అతిక్రమించితే పాపం. కనుక పాపము చేసిన ఏ ఒక్కరినైనా దేవుడు విడిచిపెట్టడు. ఆమేన్. అరే దేవదూతల్ని వదిలిపెట్టలే, నువ్వెంత నేనెంత, దేవదూతలనే వదిలిపెట్టలే. 2 పేతురు 2వ అధ్యాయం 4వ వాక్యం చూడాను. దేవదూతలు పాపం చేసి దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళలోక మందలి కటిక చీకటి గల బిలాములోనికి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించారు. హల్లెలూయా. ఎవరు పాపం చేసినప్పుడు నానా? దేవదూతలు ఎలాగో పాపం చేశాయి. ఇప్పుడు మళ్ళీ అడిగిపోతే టైం పడుతుంది, ఓకేనా? కానీ దేవదూతలు అయితే పాపం చేసినాయి. ఇప్పుడు దేవుని దూతలు అవి ఏ స్వరూపులు? శరీర స్వరూపులా, మహిమా స్వరూపులా? మహిమా స్వరూపులు. ఇప్పుడు దేవదూతలు నిత్యం దేవుని చూసాయా, చూడలేదా? నువ్వునే చూడట్లేదు బిడ్డ, తెలియక చేసినామంటే అంతేనా కదా? తెలియక చేసినామంటే ఓకే, మనం తెలియక చేసినాం కాబట్టి కనకరింపబడ్డాం, ఓకేనా? అయితే దేవదూతలు నిత్యము దేవుని చూసాయి, నిత్యము దేవుని సేవించాయి, యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని పాటలు పాడాయి, పొగిడాయి, గణపరిచాయి. దేవుని దైవత్వాన్ని, దేవుని స్వరూపాన్ని, అగ్ని స్వరూపుడు, తప్పు చేస్తే పాపం చేస్తే విడువడు దహించి వేస్తారని ఎరిగిన దేవదూతలు పాపం చేస్తాయట. ఎంత అన్యాయం ఇది! ఎవరితో? నరుల కుమార్తెలతో. ఎవరితో? నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి. ఇంకా ఏమేం చేసినా మనకు తెలియదు, అనేక సంగతులు ఉన్నాయి బైబిల్లో, అర్థమవుతుందా? అవి పాపం చేసినప్పుడు దేవుడు వాటిని విడిచిపెట్టక పట్టుకొని పాతాళ లోకంలో బంధించును. దేవదూతలనే క్షమించలేకపోయాడు. మరి మట్టి మనుషులము నీవు నేనంతా. దేవునికి మానవునికి ఏదైనా తోటలోనే కనెక్షన్ కట్ అయిపోయింది. ముఖం చూడకుండా పో అన్నాడు, ఓర పాపి దుర్మార్గుడు అన్నాడు, నెట్టేసిండు, గెట్టేసిండు, మనల్ని బయటికి తోసేసిండు. అప్పుడు ఇక మనల్ని ఎందుకు పట్టించుకుంటాడు దేవుడు?
వాడిని ఆశీర్వదించాను, వాడిని ఫలించమన్నాను, వాడిని అభివృద్ధి చెందమన్నాను, వాడిని విస్తరించమన్నాను. కనురా పిల్లల్ని గాను భూమి మీద అంతా నిందించుకో, అభివృద్ధి పొంది విస్తరించి పోరా, నీ బతుకంతే పోరన్నాడు. ఆశీర్వాదం ఇచ్చి పట్టుకొని పోరన్నాడు. మానవుడు వచ్చేసింది. అదే ఆశీర్వాదం ప్రకారంగా ఈ ప్రపంచం అంతా మానవుడు విస్తరిస్తున్నాడు, పుడుతున్నాడు, చస్తున్నాడు. మానవుని ఆయుష్ నియమించును, మానవుని కాలక్రమాలు నియమించును, వదిలేసాడు దేవుడు. వీళ్ళు ఇలాగనే ఆగమైపోతున్నారు, చనిపోతున్నారు అని చెప్పి ఇప్పుడు మనుష్య కుమారుడు అనగా ప్రభువైన యేసుక్రీస్తు లోకంలో జన్మించాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన ఆయనను ఎవరైతే విశ్వాసం ఇస్తారో ఇప్పుడు అన్నవారు వారు విశ్వాసం ఉంచు వారిని రక్షిస్తారన్నాడు. ఈ ప్రణాళిక మళ్ళీ సిద్ధం చేశాడు, రక్షణ ప్రణాళిక దేవుడు. అయినా వినట్లేదే ప్రజలు. రక్షణ పొందే క్రైస్తవులు ఎంతమంది అమ్మా ఈ లోకంలో? ఎంతమంది నాయన? రక్షణ పొందిన దాంట్లో ఒక పరిశుద్ధత, ఒక సమర్పణ, ఒక వైరాగ్యం కలిగి బ్రతికే వాళ్ళు ఇంకెంతమంది? అన్ని దేవుల ఆచారంలో వదిలేసిన ప్రజలు ఇంకెంతమంది? కొద్దిమంది ఉన్నారు. చాలా బాధ అనిపిస్తుంది నాన్న, అంతే బాధ అనిపిస్తుంది, చాలా బాధ అనిపిస్తుంది. ప్రజలు ఒక పరిపూర్ణమైన మారు మనసు పొందాలి, ఒక పరిశుద్ధతలోనికి ఎదగాలి, సమర్పణలోనికి ఎదగాలి, సంపూర్ణంగా మార్చబడాలి, ప్రభు రాకడకు సిద్ధపడాలి. ఇది కదా బోధక్రమం, ఇదే కదా. ఈ క్రమంలో ప్రజలు ఉండట్లేదు, బాధ అనిపిస్తుంది. అందుకని దేవుడు కోపపడి రారా తెలుసుకుందాం, నీ వివాదం నా వివాదం మీద రా అని పిలుస్తున్నాడు. బిడ్డలారా, పాపము చేసిన ఏ ఒక్కరిని దేవుడు విడిచిపెట్టాడు. ఆమెను చెప్పండి గట్టిగా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? పాపములకు దూరంగా ఉండాలి, పాపాన్ని మన దరిదాపులోనికి రానియకూడదు. ఎలాగైతే యోసేపు పాపాన్ని దగ్గరికి రానివ్వకుండా పాపం నుంచి దూరంగా ఎలాగో పారిపోయాడు, మనం కూడా అలాగే పాపానికి దూరంగా పారిపోవాలి. చెప్పగట్టిగా ఆమేనని. హల్లెలూయా. రక్తం అంటే అర్థం పాపం. పాపము చేసిన ఏ ఒక్కరిని దేవుడు విడిచిపెట్టడు. ఆజ్ఞాతిక్రమమే పాపం, సకల దుర్నీతి పాపం, ప్రార్థన చేయకపోవట పాపం, విశ్వాస మూలము కానిదేదో పాపం. ఇట్లా ఒక్కటా రెండా, ఒక 3-4 గంటలు చెప్పాను అంతే. చాలా విషయాలు. విశ్వాస మూలము కానిదంటే నీకు ఒక పరిపూర్ణమైన విశ్వాసం లేకపోతే పాపం మాట. అర్థమైందా? దేవుడు నమ్మిన దేవుణ్ణి పరిపూర్ణంగా నమ్మకపోతే పాపం. విశ్వాస మూలము కానిదేదో అది పాపం అన్న. ఓకేనా? నాన్న జాగ్రత్తగా బ్రతకాలన్నా ఈ లోకంలో మనం. రైట్. ఇప్పుడు కొంచెం దేవుని తీర్పు ఏ పాపల మీదకి దిగొచ్చిందో త్వరగా ఒక 3-4 మాటలు చదివిస్తాను. జాగ్రత్తగా మీరు వినండి, గ్రహించండి, గమనించండి. పాపము జోలికి వెళ్ళకండి. చెప్పగట్టిగా ఆమెరని. మామూలుగా చెప్తారంటే గట్టిగా చెప్పాలి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక, మిమ్మల్ని బలపరచును గాక, ఆ కృపను ప్రతిష్ఠించును గాక, ఆయన రాకడకు రాజ్యానికి మిమ్మల్ని అందరూ సిద్ధపరచును గాక. బిడ్డ, నాకే కోరిక లేదు, యథార్థంగా చెప్తున్నాను, మీరు అందరూ పరలోకంలో ఉండాలి. ఇందుకొరకే నేను ఇంత కఠినంగా బోధిస్తున్నాను నాన్న. ఇంతకు మించి నాకు ఇంకో వేరొక ఉద్దేశం లేదు. మీకేదో చెప్పాలి, మిమ్మల్ని ఏదో మీ మీద పగ తీర్చుకోవాలి అస్సలు లేదు నాన్న. యథార్థంగా చెప్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. రైట్, మంచిది. ఆదికాండము 18వ అధ్యాయం 20వ వాక్యం నుంచి. మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది గనుకను వాటి పాపము బహుభారమైనది గనుకను నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర చొప్పుననే వారు సంపూర్ణముగా చేసిన లేదో చూచెదను. చేయని ఎడల నేను తెలుసుకొందుననెను. ఆ మనుషులు అక్కడి నుండి తిరిగి సొదొమ వైపుగా వెళ్ళిరి. అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలిచాడు. రైట్, నన్ను చూడండి. సొదొమ గొమొర్రా పట్టణ ప్రజలు ఏం చేశారట నాన్న? ఏం చేశారు నాన్న? వాళ్ళు పాపం. అక్కడ రాయబడింది మనగదు. సొదొమ గొమొర్రా పట్టణాల గురించిన మొర బహు గొప్పది, వారి పాపం బహు భారమైనది. చూసారా? వారి పాపం బహు భారమైనది. ఏం చేశారు వీళ్ళు? ఏం పాపం చేశారు నాన్న? దేవదూతల లోతు గృహంలోకి వచ్చినప్పుడు ఏం చేశారు వాళ్ళు? ఆ మనుషులను బయట తీసుకురండి, వాళ్ళతో మేము ఈ రాత్రి పోవాలిరా అన్నాడు. అంటే అంత దాన్ని ఏమనాలి ఇక మనం కానీ, అంత కామంతో నిండుకుపోయారు వాళ్ళు. ఆడ మగ తేడా లేదు. భయంకరమైన వ్యభిచారం, పాపం. పరిశరీరానుసారులు వాళ్ళు. ఎవరు దొరికినా విడిచిపెట్టినటువంటి ఆ భ్రష్ట హృదయం కలిగిన వారు. పాపం, వ్యభిచారం, విగ్రహారాధన, తాగడం, ఎంజాయ్, జల్సా చేయడం, అక్రమం, ఇష్టానుసారంగా బ్రతికారు నాన్న వాళ్ళు అక్కడ. ఇదంతా దేవుడు చూస్తూ ఉన్నాడు పరలోకం నుంచి. ఒకటి మొర ఆయన యుద్ధకు చేరిందట. ఎవరు మొర పెట్టారు? సొదొమ గొమొర్రా పట్టణంలో మొర పెట్టిన వారు ఎవరు నాన్న? లోతు ఉన్నాడు కదా. లోతు
దేవదూతల సమాచారాన్ని తీసుకెళ్తాయి కదా పరలోకానికి. దేవదూతల సమాచారాన్ని తీసుకువెళ్తున్నాయి. ఎలాగుంది సొదొమ గొమొర్రా? ప్రభువా, బహు భయంకరమైన పాపం చేస్తున్నారయ్యా ప్రజలు అని చెప్తున్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి నాన్న, పాపం చేస్తే మనల్ని ఎవరు చూస్తున్నారని మీరు ఎన్నడూ అనుకోవద్దు. అర్థమవుతుందా? మేము పాపం చేస్తే ఎవడు చూస్తున్నాడు, తలపేసుకున్నాం కదా మమ్మల్ని ఎవడు చూస్తున్నాడు అనుకోవద్దు. ఎక్కడో అడవిలో పోయి చెత్తలలో ఉన్నాం కదా మమ్మల్ని ఎవరు చూస్తున్నాడు అనుకోవద్దు నానా. తప్పు నానా అది. దేవుడు అన్నిటినీ కన్నులారా చూస్తున్నాడు. హల్లెలూయా. ఆయన నరులను కన్నులారా చూస్తున్నాడు. వారి వారి క్రియలు చొప్పున వారికి ప్రతిఫలం ఇస్తాడు. కాబట్టి బిడ్డ, దేవుడు చూడట్లేదని ఎన్నడూ ఎవరు అనుకోవద్దు. ఈ ప్రపంచంలో ఏ మానవుడు అనుకోవద్దు. మారాలి, మంచిగా మారాలి, పాపాన్ని విడవాలి, పాపపు క్రియలు విడవాలి. ఇది మీరు ఇంత భయంకరంగా పాపం చేసినప్పుడు దీని గురించి సొదొమ గొమొర్రా పట్టణాల గురించినటువంటి ఆ పాపము, ఆ మొర దేవుని సన్నిధికి వెళ్ళింది. దేవుడు ఏం చేశాడు? దేవదూతలను పంపాడు. ముగ్గురు దిగొచ్చారు. ప్రభు అబ్రహాంతో మాట్లాడుతున్నాడు. దేవదూతలను పంపాడు. దేవదూతలు మీరు పని చేయమని పంపాడు, కార్యాలు చేయమని లోతును బయటికి లాగేసి అక్కడ ఆ పట్టణాలను నాశనం చేయమని పంపించాడు. అయితే వీరు లోతుతో మాట్లాడుతూ బయటికి చేస్తున్నారు, వీళ్ళ పని వీళ్ళు చేస్తున్నారు. దేవుడు అబ్రహాంతో మాట్లాడిన తర్వాత దేవుడు వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళి చూస్తే లోతు కూడా బయటకు వచ్చాడు. బయటకు వచ్చి వాళ్ళు, నువ్వు ఇక్కడ చూడకు, ఇటువైపు తిరిగి వెనక్కి అసలే తిరిగి చూడొద్దు నానా, నీవు కానీ నీ భార్య కానీ పిల్లలు కానీ తిరిగి చూడొద్దు, తిరిగి చూస్తే ఉపశమనం అవుతావు, జాగ్రత్త అని చెప్పి పంపారు ముందే. ఇప్పుడు వెళుతున్నప్పుడు అందరూ వెళ్ళాలి కదా. ఇప్పుడు భార్య చూడట్లేదు, పిల్లలు చూడట్లేదు. ఈ తల్లి ఏం చేసింది? అబ్బా, ఈ పట్టణం మీద అగ్నిని కుమ్మరించబోతున్నట్ట, ఎలాగవుద్దో చూద్దాం అని చెప్పి వెనక్కి తిరిగింది. ఏమైంది ఇప్పుడు? ఆమె ఉప్పు స్తంభం. వెనక్కి లోతు భార్య వెనక్కి తిరిగి చూసి ఉప్పు స్తంభమైంది. కారణం ఎక్కడున్నది? మాటలోనే, చెప్పిన మాట వినందుకే ఉప్పు స్తంభమైంది. అర్థమవుతుందా? మనం దేవుని మాటలోంచి వెనక్కి చూడొద్దు, వెనక్కి తిరగద్దు. ఆమేన్, హల్లెలూయా. పోయారు, సోయరుకు వెళ్ళిపోయారు. ఇప్పుడు 19వ అధ్యాయం 20 నుంచి. లోతు సోయరుకు వచ్చినప్పుడు ఆ దేశమున సూర్యుడు ఉదయించెను. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశము నుండి కురిపించి ఆ పట్టణములను, ఆ మైదానం అంతటిని, ఆ పట్టణములలో నివసించిన వారందరినీ, నేల మొలకలను నాశనము చేసి. ఏం చేశాడు? సొదొమ గొమొర్రా పట్టణ ప్రజలను వదిలిపెట్టాడా? వదిలిపెట్టలే. ఆ ప్రజలు పాపము చేసినందుకు గాను వారి మీద ఏమేమి గుమ్మరించాడట? 2 గుమ్మరించాడు. ఏంటిదని? ఒకటి ముందు గంధకమును, రెండోది ఏంటిది? అగ్ని. దాన్ని బైబుల్ స్కాలర్స్ అంటాం కదా, పండితులు. దాంట్లో ఆ గంధకములో 90% గంధకం ఉన్నదట. దాన్ని తీసి చూశారు, రాని ఆటగారని దాన్ని చూసి తీశారు. దాంట్లో పర్సెంటేజ్ 90%, 88% ఎంతో, ఇంత గంధకం ఇందులో ఉందని చెప్పాడు. అర్థమవుతుందా? ఇది కథ అనుకుంటున్నారా మీరు? స్టోరీ అనుకుంటున్నారా? లేదు. సొదొమ గొమొర్రా పట్టణాలు లేటికి నాశనమై భస్మమై బూడిద ఉంది అక్కడ. అక్కడంతా ఇట్లా కదిలితే మొత్తం కూలుతుంది. బూడిద లెక్క ఇట్లా కాలు ఇట్లనే ఉన్నది, దాన్ని తండ కూలుతుంది. ఇప్పటికి అలాగనే ఉందండి. మీరు చూడండి, యూట్యూబ్లో కూడా చూడండి. కథ కాదు, జరిగిన చరిత్ర. దేవుని మాట వినక వ్యభిచారం, విగ్రహాలైన పాపం, భయంకరమైన నీచమైన హేయమైన కార్యాలు చేసినందుకు దేవుని అగ్ని దిగొచ్చింది. బిడలారా, ఈ చివరి దినాల్లో కూడా గుర్తుపెట్టుకోండి, చివరి దినాల్లో కూడా ఆకాశం నుంచి దేవుని అగ్ని ఈ లోకం మీద, పాపులందరి మీద కుమ్మరింపబడబోతుంది. హల్లెలూయా. కాబట్టి ప్రజలారా, మీ పాపమును విడవండి. ప్రజలారా, లోకంలో ఉన్న సమస్త ప్రజలారా, మీ పాపమును విడవండి, దేవుని వైపు తిరగండి. ప్రభువైన యేసుక్రీస్తు నిజమైన దేవుడు, ఆయన లోక రక్షకుడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడని మీ పాపాలను ఒప్పుకొని ప్రభు దగ్గర పశ్చాత్తాపడి ఆయన వైపు తిరగండి. ఆయన నామందు విశ్వాసం ఉంచండి, రక్షణ పొందండి. అప్పుడు మీరు కాపాడబడతారు. ఆమేన్, హల్లెలూయా. ఇంకా పాపాలు చేస్తాం, రక్తంలో బొర్లుతాం, విచ్చలవిడిగా తాగుతాం, తింటాం, ఎంజాయ్ చేస్తాం. చేయండి. ఒక రోజు మాత్రం తీర్పును కానీ గుర్తుపెట్టుకో.
ఒక రోజు మాత్రం అగ్నిలో కాల్తావని గుర్తుపెట్టుకో. ఆరని అగ్ని భూమి భూలోకములైన సమస్తంలో కుమ్మరింపబడబోతుందని గుర్తుపెట్టుకో. గుర్తుపెట్టుకో. అది ఆనాడు జరిగి రాబో తరములకు అది దృష్టాంతంగా ఉన్నది. సొదొమ గొమొర్రా పట్టణములను గురించిన చరిత్ర. నీకు నాకు బుద్ధి కలుగుటకు, నేను పాపం నుంచి విడుదల పొంది నీతిమంతులుగా మార్చుటకు, బుద్ధి జ్ఞానం కలుగుటకు ఒక చరిత్ర ఆధారంగా ఉన్నది మన కొరకు. కాబట్టి నానా, ఏ మానవుడు పాపం చేయకూడదు. ఆమేన్. పాపములోంచి విడుదల పొందాలి. పాపం చేసిన వారి మీదకి తీర్పు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఫరోను వదిలిపెట్టండి. ఆ దేవుడు ఫరోను వదిలిండా? ఫరో ఏమన్నాడు? అయ్యా, ఇదిగో మిడతలు వచ్చాయి, కప్పలు వచ్చాయి, ఇవన్నీ వచ్చాయిరా బాబు, మీ దృష్టికి దేవుని దృష్టికి మేము పాపం చేసాంరా బాబు అన్నాడు. పాపం చేసాంరా బాబు, ఈసారికి ఇవన్నీ తీసేయండి రా అని బతిలాడాడు. ఆ మిడతలు వచ్చిన సమయంలో అంటాడు, నిర్గమకాండం 9వ అధ్యాయం 10వ అధ్యాయంలో అలాగంటాడు, నేను పాపం చేశానంటే మళ్ళీ మోసే అహరోనులు వెళ్ళి ఏం చేస్తారు? ఆ మిడతలను పోనట్లుగా, కప్పలను పోనట్లుగా ప్రార్థన చేస్తారు. దేవుడు తీసేస్తాడు. మళ్ళీ కఠినమైంది. పాపం చేశానని ఒప్పుకుంటున్నాడు, మళ్ళీ హృదయాన్ని కఠినం చేసుకుంటున్నాడు. దేవుడు చూశాడు, అమ్మ ఇంకా వీడు మామూలుగా చెప్తే వినట్లేదు అనుకున్నాడు. ప్రథమ సంతానాన్ని చంపేశాడు. ఇప్పుడు ప్రజలను కూడా పోరా ప్రజలు అన్నాడు. ఇప్పుడు ప్రజలందరూ ఎర్ర సముద్రం పాయలు కాగానే దాడుతున్నారు. ఇప్పుడు ఫరో సైన్యం అలాగు చెయ్యజూచి, అర్థమైందా? వాళ్ళు కూడా దాట చూసి మధ్యలోనికి రానిచ్చాడు దేవుడు. చూడండి దేవుని ప్రణాళిక. మధ్యలోనికి వచ్చేదాకేమలేదు. మధ్యలోనికి వచ్చిన తర్వాత కథం, మేఘం మధ్యలోనికి వచ్చేసింది, అడ్డుపడిపోయింది. అది మేఘము గనుక వీరికి చీకటిగా ఉండని వారికి వెలిగించాను. వారు మేఘం వెలుగులో దాటారు. తెల్లవారుతుంది. ఏం చూస్తున్నారు మోసే అహరోన్? సముద్రము వడిగా ప్రవహించినట్లు కర్రెత్తన్నాడు. వడిగా ప్రవహించు సముద్రమాని వారు కర్రెత్తగానే వడిగా ప్రవహించి కోరితే ఫరో సైన్యం అంతా నీళ్లలో మునిగి చచ్చరి. హల్లెలూయా. హృదయాన్ని కఠినపరుచుకోకూడదు. ఫరో లెక్క హృదయాలను కఠినపరుచుకోకూడదు. అది అన్యులైనా దేవుని ప్రజలైనా ఎవరైనా హృదయాన్ని కఠినపరుచుకోకూడదు. దాని హృదయాన్ని కఠినపరుచుకుంటే దేవుడు ఎలాగైతే ఫరో సైన్యాన్ని ఎర్ర సముద్రంలో ముంచి చంపేశాడు, అలాగనే నీ మీదికి అగ్ని దిగి వస్తుంది, దేవుని ఉగ్రత దిగి వస్తుందని రోమా 2:8 వాక్యాలు రాయబడి ఉంటుంది. 7 వాక్యాలు. దేవుని ఉగ్రత. మెత్తనైన హృదయం కలిగి బ్రతకాలి. చెప్పగట్టిగా ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. పాపము చేసినటువంటి ఫరోను విడవలేదు. పాపము చేసినటువంటి ఎవరిని? సొదొమ గొమొర్రా పట్టణ ప్రజల్ని విడవలేదు. వారికి తీర్పు తీర్చాడు ఆయన. మరి వారిని విడవలేదు. సరే, ఇశ్రాయేలు ప్రజల్ని విడిచాడా? దేవుని ప్రజలే కదా. కులమును వేసి స్వాస్థ్యమును పంచి ఇచ్చాడు కదా. ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించాడు కదా. వారిని వదిలిపెట్టాడా దేవుడు అంటే? లేదు. నిర్గమకాండం 30వ అధ్యాయం 1వ వాక్యం నుంచి ఒక 2-3 వాక్యాలు చదివి ఆ తర్వాత 32 మోషే కొండ దిగకుండా తడువు చేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను వద్దకు కూడి వచ్చి, లెమ్మో, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయుము. ఐగుప్తులో నుండి మమ్మను రప్పించిన మోషే అను వాడు ఏమాయనో మాకు తెలియదని అతనితో చెప్పింది. అందుకు అహరోను, మీ భార్యలకు, మీ కుమారులకు, మీ కుమార్తెలకు చెవులనున్న బంగారు పోగులను తీసి, బంగారు పోగులను తీసి నా యొద్దకు తెండని వారితో చెప్పగా, ప్రజలందరూ తమ చెవులనున్న బంగారు పోగులను తీసి అహరోను వద్దకు తెచ్చిరి. అతను వారి యొద్ద వాటిని తీసుకొని పొగరుతో రూపమును ఏర్పరిచి దానిని పోత పోసిన దూడగా చేసెను. ఆమేన్. దేవుడు ఏమన్నాడు? పైన ఆకాశం అందే కానీ, భూమి అనే కానీ, భూమి కింద నీళ్ళు అందే కానీ దేని రూపమునైన విగ్రహమునైన మీరు చేసుకొనకూడదు అనేది ఆజ్ఞ. మరి ఈసారి ఏం చేశాడు? అహరోను గారు ఏం చేశారు? ఇశ్రాయేలు ప్రజలు ఏం చేసుకుంటున్నారు? పోత పోసిన దూడను చేసుకొని, ఓ ఇశ్రాయేలు, నిన్ను ఐగుప్తు నుంచి విడిపించిన నీ దేవుడు ఇదే అని దానికి పండుగ చేసి తాగి తిని వ్యభిచరించి ఆడి దుంకి
పిచ్చి పిచ్చి పనులు చేశారు వాళ్ళు. దేవుడు అన్నాడు, మోసే చాలు బిడ్డ, ఇప్పటికి నీకు చెప్పిన కడిగి చాలు, నీ ప్రజలు చెడిపోయారు. ఆమేన్. నీ ప్రజలు పాపంలో పడిపోయారు, తమ మార్గంలో చెరిపేసుకున్నారు. నానా వాళ్ళు అక్కడికే. ఏమైంది ప్రభు? పోరా, పోయి చూడిపో, నీకే తెలుస్తుంది అన్నారు. వచ్చి చూసే వరకు పోత పోసిన దూడ విగ్రహంలో నిలబెట్టుకొని అక్కడ ఓ ఇశ్రాయేలు నీ దేవుడిదే అని ఆరాధన చేస్తూ, పాటలు పాడుతూ, ధూపం వేస్తూ, బలిపీఠంలో కట్టి డ్యాన్స్ చేస్తూ వెచ్చరవిడిగా ప్రవర్తిస్తున్నారు. పిచ్చెక్కింది మోసేకు. ఆ పలుకలు కిందేసి అలాగనే నేలగొట్టి పగలగొట్టాడు. రేయ్ దుర్మార్గులారా, ఎందుకురా ఇలాగ చేశారు? దేవుడు అర్థమయ్యాడు కదా, 20వ అధ్యాయంలో చెప్పాడు కదా, 20వ అధ్యాయంలో చెప్పాడు. ఇప్పుడు కొంతకాలం నడిచారు. ఇప్పుడు ఆజ్ఞలు అందరికీ ప్రచురమైనవి, ప్రకటింపబడ్డాయి. అర్థమైందా? తెలియలేదు అనుకున్నారు మీరు. 20వ అధ్యాయంలో ఆజ్ఞలు వచ్చాయి. ఆ తర్వాత కొద్ది దూరం నడిచారు, తిరుగుతున్నారు అరణ్యంలో. ఇవన్నీ ప్రకటింపబడిన తర్వాత మళ్ళీ ఎట్లా దూరం చేస్తావు అహరోన్? ఎట్లా చేస్తాడు? ఈయన చేశాడు. ప్రజలందరూ ఓ ఇశ్రాయేలు నీ దేవుడిదే. దూడ దేవుడైందారా? దూడ దేవుడైందా? ఆయన ఏమో నేను సర్వశక్తి గల దేవుడను. దూడ మాట్లాడుతున్నారా? మరి ఆ దూడ మాట్లాడుతున్నా? పోత పోసిన దూడ మాట్లాడుతున్నా? తెలియలేదు సార్, కొందరికి తెలియలేదు. ఇది ఎక్కడి నుంచి రాలేదు, ఈ సాంప్రదాయం ఇజ్రాయెల్ నుంచే వచ్చింది. ఆవు దేవుడు, దూడ దేవుడు, ఎద్దు దేవుడు. అర్థమవుతుందా? ఇది ఎక్కడ రాలేదు, ఇది ఇజ్రాయెల్ చేసినది. రైట్, ఇప్పుడు 30వ వాక్యం చదివినాను. మరునాడు మోషే ప్రజలతో, మీరు గొప్ప పాపం చేసితిరి గనుక యెహోవా యొద్దకు కొండ ఎక్కి వెళ్ళేదను, ఒకవేళ మీ పాపమునకు ప్రాయశ్చిత్తం కలుగునేమో అనెను. అప్పుడు మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, అయ్యో ఈ ప్రజలు గొప్ప పాపము చేసిరి, ఈ ప్రజలు గొప్ప పాపం చేశారు. బంగారు దేవతను తమ కొరకు చేసుకొనిరి. ఏ దేవతను? బంగారం అనే దేవతను. మీకు చెప్తేనే ఎక్కుతలేదే అమ్మా. బంగారంతో చేసిన దేవతను, బంగారంతో చేసిన దేవతను వాళ్ళు చేసుకున్నారయ్యా, గొప్ప పాపం చేశారయ్యా. అయ్యో నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా సరే, లేని ఎడల నీవు వ్రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని బతిమాలు కొనుచున్నానెను. అందుకు యెహోవా, ఎవడు నా ఎదుట పాపము చేసెను దాన్ని నా గ్రంథంలో నుండి తుడిచివేయును. కాబట్టి నీవు వెళ్ళి నేను నీతో చెప్పిన చోటికి ప్రజలను నడిపించుము. ఇదిగో నా దూత నీకు ముందుగా వెళ్ళును. నేను వచ్చు దినమున వారి పాపమును వారి మీదికి రప్పించేదనని మోషే 23,000 మంది చచ్చిపోయారు ఆ పాపాన్ని చేసినందుకు. అది కొరింథీలో చెప్తాడు 10వ అధ్యాయంలో. అర్థమవుతుందా నాన్న? సో పాఠం ఏంటంటే, పాపము చేసిన ఏ ఒక్కరినైనా దేవుడు విడిచిపెట్టాడు. ఆయన ప్రతి వానికి వాని క్రియల చొప్పున వాని పాపమును బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు ఒక్కసారా 2 సార్లునా? ఒక్కసారా 2 సార్లు? అనేక మార్లు పాపం చేశారు, అనేక మార్లు తప్పిపోయారు, అనేక మార్లు బానిసత్వానికి అప్పగించబడ్డారు, అనేక మార్లు చంపబడ్డారు, అనేక మార్లు శత్రు చేతికి అప్పగింపబడ్డారు, అనేక మార్లు సంహరింపబడ్డారు. ఇంకా ఒక్కొక్కటని ఇలా రాయడానికి కుదరదు, ఒక్కొక్కటని చెప్పుకోనికి కుదరదు. కనుక ఒకటేసారి చెప్పేశారు మీకు. ఒక్కసారి 2 సార్లు కాదు. ఎవరు వాళ్ళు? దేవుని ప్రజలే, ఇశ్రాయేలులే. మాట వినలేదు, పాపం చేశారు. మాట వినక పాపం చేశారు. సౌలు ఏమన్నాడు? అయ్యో నేను దేవుని మాట వినక జనుల మాట విని పాపము కట్టుకుంటుని అన్నాడు. ఏమైంది? సౌలు సింహాసనము పోయింది, అధికారం పోయింది. అంతెందుకండి, నన్ను అడిగితే అసలు పరలోకం ఇచ్చినో లేదు. అంతేనా కాదా? మరి ఎట్లా ఇస్తారు? అయినా అన్నాడు కదా, ఈ ప్రజల మాటను విని నేను పాపం కట్టుకున్నానయ్యా. తన ఈట మీద తాను పడి చనిపోయాడు పాపం. ఎందుకు వచ్చింది సౌలు నీకు ఇది? ఎందుకు వచ్చింది? ప్రజల చెప్పనా, ప్రజల వినొద్దు నాన్న, వినొద్దు. మనం ప్రజల మాటలు వినొద్దు, వారి ఆచారంలో చొప్పున నడవద్దు. అన్య జనుల ఆచారం చొప్పున మనం ఎన్నడూ నడవరాదు నాన్న. వద్దు బిడ్డ, వద్దు. అది దేవుని దృష్టికి మంచిది కాదు. అది పాపం, అది పాపం. కాబట్టి పాపం చేసిన ఏ ఒక్కరిని విడిచిపెట్టాడు. ఆమేన్,
హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో ఒక స్త్రీ ఉంది, సమరయ స్త్రీ ఉంది కదా, సమరయ స్త్రీ ఉంది. వారు దేవుని బిడ్డలు కాకపోయినా వారు సమరయులు కనుక వారు తమ ఇష్టానుసారంగా ప్రవర్తించారు. ఒకళ్ళు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు, ఐదుగురు వదిలేసింది. ఇప్పుడు ఆరవడు అన్నాడు. దేవుని దగ్గరికి వస్తే నువ్వు పాపం చేస్తున్నావు బిడ్డ అని చెప్పినప్పుడు ఇప్పుడు ఏమైంది? ఆమె తన పాపాన్ని ఒప్పుకొని, ప్రభువా నేను పాపం చేసిన మాట వాస్తవం, నాతో విషయాలన్నీ చెప్పావు, నన్ను క్షమించు ప్రభు అని చెప్పి ప్రభువును వెంబడించింది. ఆమె గురించి రాబడింది, ఇక ఎన్నడూ ఆమె పాపం చేయలేదట. చెప్పగట్టిగా ఆమెనని. మరి నీకేమైంది? నువ్వు దేవుని బిడ్డవు కదా, ఇశ్రాయేలు అని పేరు చెప్పుకుంటున్నావు కదా, యూదా గోత్రం అంటున్నావు, ఈ గోత్రం ఆ గోత్రం, మరి సమరయులను వాళ్ళను క్షమించారు కదా దేవుడు, నువ్వు మారచ్చు కదా. అట్లా ఒక్కలా ఇద్దరనైనా బైబిల్లో చాలా మంది సువార్తలు మనం చూస్తే యేసు ప్రభు కాలంలో ఎందరో పాపాత్ములు మారారు, మళ్ళీ వారి పాపం జోలికి తిరిగి వెళ్ళలేదు. మీరు ఆలోచన చేయండి. దేవుని దగ్గరికి వస్తున్నారు, యేసు ప్రభు నమ్ముకుంటున్నారు, యేసు ప్రభు నిజమైన దేవుడు అంటున్నారు, ప్రభువా మా పాపాలు క్షమించంటున్నారు, రక్షణ బాప్తిసం పొందుతున్నారు. దేవుణ్ణి వెంబడించాల్సిన వాడు, వాక్యానుసారంగా బ్రతకాల్సిన వాడు వాక్యానుసారంగా కాకుండా తన ఇష్టము చొప్పున, ప్రజల ఆచారంలో చొప్పున, లోక సంబంధమైన మనుషుల ఆచారములు వారి ఇష్టం చొప్పున బ్రతుకుతున్నాం, సాతాను గారి ఆలోచన చొప్పున బ్రతుకుతున్నాం. ఇది ఎంతవరకు న్యాయం? మనకు కదా. మళ్ళీ తిరిగి పాపం చేయకూడదు. పాపాలు క్షమించబడ్డాయి కదా, పాపాలను క్షమించుటకు అర్థమవుతుందా? మన పాపములను క్షమించుటకు ప్రభువైన యేసుక్రీస్తుకు అధికారం కలదు నాన్న. ఆయన క్షమించాడు. మత్తయి సువార్త 8వ అధ్యాయం, 8వ అధ్యాయము 9వ అధ్యాయం 4, 5, 6 వాక్యాలు చదవండి. పక్షవాయువు కలిగిన వారి గురించి చెప్తాడు. మత్తయి సువార్త 1వ వాక్యం నుంచి చదవండి, కానీ అంత ఎందుకు కానీ 4, 5 వారు చదువు. యేసు వారి తలంపులు గ్రహించి మీరెందుకు మీ హృదయములలో దురాలోచనలు చేయుచున్నారు, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా, లేచి నడుమని చెప్పుట సులభమా, అయినను పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలెను. పాపం చేసిన వాడిని విడిచిపెట్టాడు, తీర్పు తీరుస్తాడు దేవుడు. అలాగే నేను పాపిని అని ఎవడైనా వచ్చి ప్రభు ఈ పాపిని నన్ను క్షమించు ప్రభు అని ఎవడైనా అడగగలిగితే, ఏ స్త్రీ అయినా ఏ పురుషుడైనా నేను పాపిని ప్రభు అని అడగగలిగితే వారి పాపాలను క్షమించేటువంటి అధికారము యేసయ్యకున్నది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సేవ చేసినప్పుడు అనేక మంది పాపాలు క్షమించి రక్షణలోకి నడిపించాడు. అంత మాత్రమే కాదు బిడ్డలారా, ఇప్పటికీ యేసయ్యకు పాపములను క్షమించే అధికారం కలదు. నీ పాపానికి క్షమాపణ ఎక్కడ దొరుకుద్ది అని యేసు దగ్గర, యేసయ్య దగ్గర. ఇప్పుడు ఐగుప్తు నీళ్ళలో రక్తంగా మార్చబడ్డాయి కదా, ఆ రక్తం దానికి సూచన, పాపానికి సూచన. మరి నీ కొరకు నా కొరకు యేసయ్య ఏం చేశాడు నాన్న? రక్తం పెట్టాడు. ఇప్పుడు ఆ రక్తం ఏం చేస్తుంది? ప్రతి పాపిని పరిశుద్ధునిగా మారుస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య రక్తం. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వాక్యం చదువు. అయితే మనము వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై యుందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను. యేసయ్య రక్తం మనల్ని పాపములోంచి కడుగుతుంది, పరిశుద్ధులుగా నీతిమంతులుగా తీరుస్తుంది. కాబట్టి నువ్వు ఇప్పుడు ఎక్కడికి రావాలి? యేసయ్య రక్తం దగ్గరికి రావాలి. ఆ రక్తంలో పొరలొద్దు. లోకం, పాపం, ఆచారం, పాపం ఆ రక్తంలో పొరలొద్దు. పాపం అనే రక్తంలో పొరలొద్దు, విడవాలి. ఇప్పుడు ఎక్కడికి రావాలి? యేసయ్య రక్తం దగ్గరికి రావాలి. ఆ రక్తం నిన్ను కడుగుతుంది, నిన్ను పరిశుద్ధపరుస్తుంది, నీతిమంతునిగా తీరుస్తుంది, ఆయన రాకడకు రాజ్యానికి సిద్ధపరుస్తుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చావు, ఆయన రక్తం చేత కడగబడ్డావు. ఓకేనా? ఆయన రక్తం చేత కడగబడ్డావు. ఇప్పుడు నీతిమంతునిగా తీర్చబడ్డావు. మరి నీతిమంతునిగా తీర్చబడిన తరువాత ఇజ్రాయెల్ ప్రజలు చేసింది ఇదే అండి. అమ్మా అందరూ నన్ను చూడండి బిడ్డ, ఇజ్రాయెల్ చేసిన పాపం ఇదే. నీతిమంతులుగా తీర్చబడిన తర్వాత, వారు సున్నతి పొందిన తర్వాత, ఇప్పటి ప్రజలు బాప్తిసం పొందిన తర్వాత
మళ్ళీ ఏం చేస్తున్నారండి వీళ్ళు? దేవుని బిడ్డలు అని చెప్పుకుంటూ ఏం చేస్తున్నారన్న వీళ్ళు మళ్ళీ పాపం చేస్తున్నారండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 26వ వాక్యం నుండి చదవండి. ఇప్పుడు అలాగున పాపం చేస్తే వాళ్ళకి ఏమన్నా ఉందా చూడండి. మనము సత్యమును గురించి అనుభవ జ్ఞానము పొందిన తర్వాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన కావాలని నచ్చి బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపమునకు బలి ఇకను ఉండదు గాని న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుట విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నిలో ఉండును. అందరూ ఆమేన్ చెప్పండి. ఇప్పుడు మీరు చెప్పండి, సత్యమును గురించి అనుభవ జ్ఞానము పొందిన తర్వాత ఏంటి సత్యం అంటే? ఏంటిదన్నా సత్యం అంటే? దేవుని వాక్యమే సత్యం. సత్యం అంటే ఏంటిది? యేసు ప్రభువే సత్యం. ఏం తెలుసుకున్నావు? యేసు ప్రభువు నిజమైన దేవుడు, లోకరక్షకుడు, ఆయన పరిశుద్ధుడు అని తెలుసుకున్నావు. రక్షణ బాప్తిసం పొందావు. పొందిన తర్వాత మళ్ళీ పాపం చేస్తున్నావు. ఎట్లా? అనుకోకుండానా? పౌలు ఏమన్నాడు? నానా నేను తెలియక చేసిదని గనుక కనికరింపబడుతుంది అన్నాను. పౌలు ఏమన్నానా? నేను తెలియక చేసిదని గనుక కనికరింపబడుతుంది. ఇప్పుడు మీరు తెలిసి చేస్తే ఏమవుతావు? బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే, నచ్చి కోరిక ముట్టి పాపం చేస్తే ఏమవుతున్నారా? పాపమునకు బలి ఇకను ఉండదు గాని విరోధులను దహించబోయే తీక్షణమైన అగ్ని ఇక ఉంటుంది నీ బతుక్కి. అగ్నిలో నీ బ్రతుక్కే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దీని మీద ఏం చెప్పాలో మనకు అర్థం కాదు కానీ బిడ్డలారా, నిజంగా ఇది కఠినమైన తీర్పు. దేవుని నమ్మిన తర్వాత, దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి పాపం చేయొద్దు క్రైస్తవులైనా, మళ్ళీ చేయొద్దునా. అలాగే చేస్తే వాడట న్యాయపు తీర్పులకు ఎదురు చూడాల్సిందేనట. అలాగైతే ఎదురు చూడడం మాత్రమే కాదు, వానికి లాస్ట్కి వచ్చేది ఏంటంటే దేవుని యొక్క తీక్షణమైన అగ్ని, విరోధులను దహించబోయే అగ్ని నిన్ను కూడా దహిస్తుంది. కాబట్టి ఏం చేయాలి? పాపము చేయకుండా జాగ్రత్తగా బ్రతకాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇక మేము విగ్రహారం చేయట్లేదు, వ్యభిచరించట్లేదు, దొంగతనం చేయట్లేదు, మోసం చేయట్లేదు, తాగట్లేదు, తిరగట్లేదు, పనికి మళ్ళీ అబద్ధాలు ఆడట్లేదు, సైతాను కార్యాలు నిర్వర్తించట్లేదు అయ్యా అని అనుకుంటే ఇంకా కొన్ని ఉన్నాయట. ఏంటి? ఇంకా కొన్ని. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1-2 వాక్యాలు. ఇంత గొప్ప సాక్షి సమూహము, ఇంత గొప్ప అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, దావీదు, దానియేలు, నోవాహు, పరిశుద్ధులు, నీతిమంతులు, తండ్రులు, తాతల యొక్క గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉండగను మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపములను విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా వైపు చూచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఎందుకంటే ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకు అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. చెప్పండి, కొట్టండి గట్టిగా దేవునికి. హల్లెలూయా, హల్లెలూయా. యేసుని గురించి రాయబడింది, ఆయన పాపం వదిలిపెట్టలేని చెప్పలే, ఆయన పాపం ఏం చేసిందని చెప్పలే అక్కడ. అలా రాయలే. నీకు చెప్తున్నాడు, సులువుగా చెక్కులో పెట్టు ప్రతి పాపమును, ప్రతి భారమును విడిచిపెట్టు, విశ్వాసమునకు కర్తవ్యాన్ని కొనసాగిస్తున్న యేసయ్య దగ్గరికి రా. ఎందుకంటే ఆయన తన ఎదుట ఉంచబడినటువంటి ఆనందము కొరకు ఏం చేశాడట? అవమానమును. ఏం చేశాడు ఆయన? అవమానం. యేసయ్యను అవమానపరిచారా లేదా? ఈ లోకంలో కొట్టారా లేదా? తిట్టారా లేదా? దూషించారా? ఉమ్మారా లేదా? చేశారు. దుర్మార్గులందరూ చేశారు. ఇది అన్నారు అక్కడ, అవమానమును నిర్లక్ష్యపెట్టి. రెండవది ఏంటిది? సిలువను సహించే. దాన్ని నాన్న సిలువ ఏంటిది నాన్న? మనకు శ్రమలను సహించి, శ్రమలను సహించి. ఇప్పుడు ఎక్కడున్నాడు ఆయన?
ఎక్కడున్నాడు? దేవుని కుడి పార్శ్వంలో ఆసీనుడయ్యాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీవు నేను కూడా బిడ్డలారా, ఈ లోకంలో ప్రతి భారమును, ప్రతి సులువుగా చిక్కులట్టు పాపమును విడిచిపెట్టి, ఇదిగో అవమానమును నిర్లక్ష్యపెట్టి శ్రమలను సహించినట్లయితే పరలోకంలో దేవుని కుడి పార్శ్వంలో మనము కూడా ఆశీర్వాదమవుతాం. ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా. లేదు లేదు, నాకు ఇదే పాపం కావాలి, ఇదే రక్తంలో పొర్లుతాను, ఇదే పాపంలో బతుకుతానని అంటావా? ఏముంది నీకు? ఏముంది నాన్న? బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే ఏమన్నావురా? వాక్యాన్ని మర్చిపోద్దు బిడ్డ, మర్చిపోవద్దు. అగ్ని, ఆరని అగ్ని, శత్రువును దహించే అగ్ని బిడ్డలారా. కాబట్టి పాపము జోలికి ఇక మనం వెళ్ళొద్దు. చెప్పండి ఆమెను గట్టిగా. హల్లెలూయా. భార్యాభర్తల సంబంధాన్ని దేవుడు తప్పు పట్టడు బిడ్డ. కానీ భార్య తన భర్తను విడిచిపెట్టి పరాయి వానితో తిరుగుడే పాపం. భర్త తన భార్యను విడిచిపెట్టి పరాయి వానితో తిరుగుడే పాపం. విగ్రహారాధన, వ్యభిచారం, దొంగతనం, మోసం, త్రాగుడు, తిరుగుడు, అబద్ధాలు, పనికి వాళ్ళ కాని ఇరవైపోయిన మాటలు, ఇవన్నీ పాపం. ఇవన్నీ వదిలిపెట్టాలి. సులువుగా చిక్కులు పెట్టే పాపను కూడా వదిలిపెట్టాలి. విశ్వాసమునకు కర్త మన యేసయ్య ఉన్నాడు, మన కొరకు మన దేవుడు ఉన్నాడు, మన కొరకు, మన పాపల కొరకు చనిపోయాడు. ఆయన రక్తం దగ్గరికి వద్దాం, ఆయన వాక్యం దగ్గరికి వద్దాం, ఆయన పాదాల దగ్గరికి వద్దాం. ఎలాగైతే నిందలు అవమానం ఎలాగైతే ఆయన పక్కన పెట్టాడు, ఎలాగైతే శిలువ శ్రమను సహించాడు, అలాగనే నిందలు అవమానం పక్కన పెట్టేద్దాం. దేవుని కొరకు, దేవుని రాజ్యస్థాపన కొరకు సేవలు అనుభవిద్దాం. తండ్రి కుడి పార్శ్వంలో కూర్చుందాం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపాన్ని విడవండి, రక్తాన్ని కడిగేసుకోండి. ఇప్పుడు చెప్పండి, మొదటి నుంచి ఐగుప్తు దేవతలకు దేవుడు తీర్పు తీర్చాడు. ఏంటి ఆ తీర్పు? ఎవరు ఆ దేవతలు? చెప్పండి, ఎవరు ఆ దేవతలు? హబి కూనం, హబి కూనం, నీటి దేవతలు, నీళ్ళ దేవతలు, నది దేవతలు. అర్థమైందా? ఇప్పుడు అవి నీళ్ళని ఏం చేసిన? రక్తంగా మార్చాడు. రక్తం అంటే అర్థం ఏంటది? పాపం. పాపం చేసిన ఏ ఒక్కరిని దేవుడు విడిచిపెట్టాడు. దేవదూతలు పాపం చేసినప్పుడు విడిచిపెట్టలేదు. సుగమగుమర పట్ల ప్రజలు పాపం చేసినప్పుడు ఐగుప్తులు పాపం చేసినప్పుడు విడిచిపెట్టలేదు. ఫరో పాపం చేసినప్పుడు వదిలిపెట్టలేదు. అంతేందుకు ఇశ్రాయేలు పాపం చేసినా వదిలిపెట్టలేదు. మొదటిగా కోరుకున్న రాజు, దేవుడే కోరుకున్న రాజు సౌలు పాపం చేసినా వదిలిపెట్టలేదు. అంతెందుకండి, దావీదు పాపం చేసిన దావీదును వదలలేదు. తరతరాలకు యుద్ధం కొనక అనుభవించరన్నాడు. అన్నాడా లేదా? మొదటి కుమారుడు చనిపోతాడు, చంపేశాడు. బిడ్డలారా, పాపం చేసిన వారిని ఎవరిని దేవుడు వదలడు. కాబట్టి యేసయ్య రక్తం దగ్గరికి వద్దాం, మన పాపాలను కడిగి వేసుకుందాం. సులువుగా చిక్కులు పెట్టి ప్రతి పాపాన్ని కూడా వదిలేసుకుందాం. పరలోకంలో తండ్రి కుడి పార్శ్వంలో కూర్చున్నాం. ఆమేన్. దేవుడు ఈ మాటలు మనందరి వెనుకలో దీవించి ఆశీర్వదించి ఫలించును గాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.